అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలు విధించడంలో రారాజు. శత్రు దేశమైనా మిత్రు దేశమైనా ఏ దేశం మీదకైనా ఆయన దిగుమతి సుంకాలని విధిస్తానని బెదిరిస్తున్నాడు, అలాగే విధిస్తున్నాడు కూడా. ఈయన దిగుమతి సుంకాలని ఒక వెపన్గా ఉపయోగించుకున్నాడు, ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. చాలా కంట్రీస్ ఆయన చెప్పిన మాట వింటారని, ఆయన లోపరుచుకోవడానికి, లొంగ తీసుకోవడానికి ఈ యొక్క దిగుమతి సుంకాలని ఒక వెపన్గా ఉపయోగించుకొని ప్రపంచంలో అరాచకాన్ని కూడా సృష్టిస్తున్నాడు. అమెరికా మన మీద 50% దిగుమతి సుంకం విధించింది. దానికి ప్రతీకంగా, అంటే ప్రతీకారంగా అని చెప్పలేము, కానీ అక్టోబర్ నెలలో ఇండియా అమెరికా నుండి దిగుమతి అవుతున్న పప్పు ధాన్యాల మీద, పల్సెస్ మీద 30% దిగుమతి సుంకము సైలెంట్గా, నిశ్శబ్దంగా వేసింది. ఈ సంగతి ఎవరికీ తెలియదు. మొన్న జనవరి 16వ తారీఖున అమెరికాలో 2 రాష్ట్రాల్లో పప్పు దినుసులు ఎక్కువగా పండించే రైతులు ఆ సెనేటర్లను విజ్ఞప్తి చేసుకుంటే, ఆ సెనేటర్లు అమెరికన్ ప్రెసిడెంట్కి లెటర్ రాసి, మా రాష్ట్రాల్లోని రైతుల యొక్క ప్రయోజనాలకి భంగంగా ఉంది ఇండియా యొక్క దిగుమతి సుంకాలు వేయటం వల్ల, మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. రేపు మీరు అమెరికా, రష్యా, ఇండియాతోటి జరిపే చర్చలలో ఈ యొక్క అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి జనవరి 16 తెలియచేయటం వల్ల ఈ యొక్క విషయము బహిర్గతం అయింది. ఈ యొక్క దిగుమతి సుంకాలు అక్టోబర్లో విధించడం జరిగింది. నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. నిశ్శబ్దంగా మనము అమెరికా మీదకి దిగుమతి సుంకాన్ని విధించడం జరిగింది.